నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 9, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు మేషంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శుక్రుడు కన్యలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను సంచారం చేస్తున్నారు. కేతువు కన్యలో సంచారం చేస్తుండగా ఈరోజు గ్రహ ప్రభావము ఎలా ఉండబోతోందంటే కనుక మేషంలో చంద్రుడు ఉండడం మూలంగా ధైర్యము, వేగము, రిస్క్, ఎనర్జీ ఇవి ఇవ్వబోతున్నాడు. బుధుడు వక్రగతిలో ఉండడం మూలంగా కమ్యూనికేషన్ మీద ప్రభావం చూపిస్తూ కమ్యూనికేషన్ని సాధ్యమైనంత వరకు తప్పిదాలుగా జరిగేటట్టుగా ప్రభావాన్ని చూపిస్తున్నాడు. శని భగవానుడి ప్రభావంతో పనులన్నీ ఈరోజు ఆలస్యంగా అయ్యే అవకాశం కనబడుతోంది. డబ్బు, ఉద్యోగము, కుటుంబము ఈ 3 అంశాల మీద మిశ్రమ ఫలితాలు ఈరోజు ఇస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రభావాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా బలమైన శక్తివంతులుగా ఈరోజు మీరు ఉంటారు. కొత్త ఆలోచనలు వస్తాయి, వాటిని అమలు చేసే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది, ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు వస్తాయి. కోపాన్ని కనుక నియంత్రించుకుంటే సక్సెస్ మీ వైపే అన్నట్టుగా ఈరోజు ఉండబోతోంది. తర్వాత కుటుంబంలో ఆనందం గోచరిస్తోంది. అయితే సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు ఉదయం పూట తీసుకుంటేనే మంచి జరిగేటట్టుగా గోచరిస్తోంది. అంటే 11 లోపు కనుక మీరు నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. పరిహారంగా హనుమంతుడికి చందనంతో పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి, మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్టశాతం 86, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి డబ్బుకు సంబంధించిన విషయాలలో మీకు ఒక క్లారిటీ అనేది ఈరోజు వస్తుంది. వాయిదా పడ్డ పనులన్నీ పూర్తవుతాయి. అయితే శరీరానికి కొంచెం అలసట ఉండడం మూలంగా విశ్రాంతి వైపు మొగ్గు చూపే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో చిన్న చిన్న చర్చలు జరుగుతాయి, కొన్ని అవసరమైనవి, కొన్ని అనవసరమైనవి కూడా. అయితే సూచన ఏంటంటే కనుక ఈ రోజంతా మీరు ఓర్పుగానే ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. పరిహారంగా గోమాతకు ఆకుకూరలు మీ చేత్తో తినిపించినట్టయితే కొంత గ్రహరీత్యా దోషాలు పోతాయి. అదృష్టశాతం 78, కలిసి వచ్చే రంగు క్రీమ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ మాటలకు ఒక శక్తి అనేది ఈరోజు వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీంతో పాటు వ్యాపారంలో అపరిమితమైనటువంటి లాభాలు, మీరు ఊహించినటువంటి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే బుధ వక్రస్థితి వల్ల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో కొన్ని అవకాశాలు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. జాగ్రత్తగా చూసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక మెసేజెస్ పంపించడము లేదా పేపర్ వర్క్ ఈ విషయాలలో కొంత చెక్ చేసుకుని ఎవరికైనా మెసేజ్లు పెట్టడం కానీ, అది పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, మెసేజ్లు పెట్టేటప్పుడు జాగ్రత్త, తర్వాత పేపర్ వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా పచ్చని పువ్వులతో విష్ణువుని కనుక పూజించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్టశాతం 82, కలిసి వచ్చే రంగు పచ్చ రంగు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో ప్రేమ, శాంతి పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. మీలో సానుభూతి చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా ఒక స్థిరతకు ఈరోజు వచ్చేస్తారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. సూచన ఏంటంటే కనుక భావోద్వేగాలతో ఏ నిర్ణయాలు తీసుకోకండి. అదృష్ట శాతము 77 గాను, పరిహారంగా శివుడికి పాలను నివేదన చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. లక్కీ నెంబరు 2, కలిసి వచ్చే రంగు సిల్వర్ కలరు, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మీ మాటకు ఈరోజు విలువ పెరుగుతుంది, మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనప్పటికీ. అయితే పనుల్లో ఒక అధికారిత స్పష్టత అనేది మీకు ఏర్పడుతుంది. ఈరోజు డబ్బు లావాదేవీల విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. 1-2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల వల్ల ఈరోజు లాభాలు కలగబోతున్నాయి. సూచన అయితే ఏంటంటే కనుక ఆతృతతో నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి, కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ శాతం గోచరిస్తోంది. అయితే పరిహారంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 80, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల
కొన్ని సంబంధాలు చాలా చక్కగా ఉండబోతున్నాయి, పటిష్టంగా ఉండబోతున్నాయి, పనుల్లో శాంతిగా ఉండబోతుంది. అయితే ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. డబ్బు విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి గ్రహ ఫలితాలు కూడా అవే చెప్తున్నాయి. ధనము విషయంలోనూ ఆర్థికంగాను చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఈ రోజంతా అన్ని రాసుల వాళ్ళు. అయితే పరిహారంగా అమ్మవారికి పసుపు దీపాన్ని పెట్టండి. సూచన అయితే ఏంటంటే కనుక మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, కార్డ్స్ ఇచ్చేటప్పుడు, లేదంటే ఆన్లైన్లో మనీ కొట్టేటప్పుడు, ఇట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సేవ, కళ, క్రియేటివ్ ఈ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు ఈరోజు రాబోతున్నాయి. సంబంధాలలో శాంతియుతంగా ఉండబోతుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభ సూచన అనేది గోచరిస్తోంది. భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. సూచన అయితే ఏంటంటే కనుక పెద్ద పెద్ద నిర్ణయాలు ఏవైనా తీసుకోవాల్సి వస్తే తొందరపడి తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించి మీ యొక్క మంచి స్నేహితులు కానీ లేదా శ్రేయోభిలాషులు కానీ అడిగి తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా శుక్రవారం ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 81, కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం వల్ల పనిలో వేగాలు పెరుగుతుంది. దీంతో పాటు మీ మాట ఎక్కడంటే అక్కడ వినిపించేటట్టుగా, అంటే మీ పేరు ప్రతిష్టలు పెరిగేటట్టుగా గోచరిస్తోంది. డబ్బు రికవరీ అవుతుంది. దానిలో బెంగపడాల్సిన పని లేదు. అయితే శరీరానికి మాత్రం అలసట ఎక్కువయ్యి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సాయంత్రం 6 తర్వాత నుంచి కొంత ఇబ్బందికరంగా ఉండబోతోంది. అయితే సూచన అయితే ఏంటంటే అనవసరమైన వాదనలకు కానీ అనవసరమైన సలహాలు కానీ ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేయకండి. పరిహారంగా కాలభైరవుడు ఆలయ దర్శనం చేసుకోండి. కుదరని పక్షంలో కాలభైరవ అష్టకాన్ని చదివే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 83, కలిసి వచ్చే రంగు మెరూను, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్ర స్థితిలో సంచారం చేస్తూ ఉండడం మూలంగా అఫీషియల్ పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పనులు కావచ్చు, మీ సొంతంగా ఆఫీసు పనులు కావచ్చు, ఆలస్యం అవుతాయి. కానీ ఆధ్యాత్మిక ఆలోచనలు ఈరోజు పెరుగుతాయి. పనుల్లో చివరికి సక్సెస్ అయితే సాధిస్తారు, కానీ లేట్ అయ్యే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా పసుపు నీటి స్నానము ఈరోజు చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మొదటి స్నానం మామూలుగా అయిపోయిన తర్వాత, పరిశుభ్రం అయిన తర్వాత అప్పుడు పసుపు నీటిని స్నానం చేసుకోండి. అదృష్ట శాతం 74 గాను, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని ప్రభావం మూలంగా మీకు డిసిప్లిన్ అనేది అలవాటు పడుతుంది. నెమ్మదిగా పనులన్నీ సక్సెస్ఫుల్గానే ఉండబోతున్నాయి. డబ్బు లాభాలు ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. పెద్దవారి ఆశీర్వాదం మీకు చక్కగా ఈరోజు లభిస్తుంది. అయితే ఈరోజు మీకు ఆరోగ్యంగాను అన్ని పనులు సక్సెస్ అయ్యేటట్టుగాను గోచరిస్తోంది. సూచన అయితే ఏంటంటే కనుక మీరు భయాన్ని వదలండి, సంకోచాన్ని వదలండి. ధైర్యంగా ముందుకు వెళ్ళినట్టయితే విజయం మీకే తథ్యమవుతుంది. పరిహారంగా నల్ల ద్రవ్యాన్ని దానం చేసుకోండి. ఎవరికైనా బ్లాక్ మనీ ఉంటే కనుక దాన్ని మళ్ళా మూట కట్టకుండా దానం చేసుకున్నట్టయితే కనుక అది అలాగే మూటలు కడితే ఏదో ఒక రూపంలో శని భగవానుడు బయటకు తీసే ప్రయత్నం చేస్తాడు. అనారోగ్య రూపంలో కావచ్చు, దొంగల రూపంలో కావచ్చు. కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఆ ధనము ఎంత ఉన్నది అనేది, అందులో కొంత భాగము దానానికి ఉపయోగించండి. దానం చేసేటప్పుడు సెల్ఫీలు తీసుకొనో ఫోటోలు తీసుకొనో కాకుండా దానం ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి, ఆ పైన భగవంతుడు, ఈ ముగ్గురే సాక్షులుగా ఉంటారు తప్ప మరొక వ్యక్తి సాక్ష్యం అనేది అవసరం లేదు. అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతం 79, తర్వాత కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 8, కలిసి వచ్చే వారము శనివారము. తరువాత కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కానీ మీరు అందుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. పనుల్లో ప్రగతి కనబడుతోంది. ఉద్యోగంలో మంచి లాభం కనిపిస్తోంది. స్నేహితుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. కుటుంబంలో శుభవార్త వింటారు. ప్రయాణాలు అనుకూలంగా ఈరోజు ఉండబోతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఏ పని చేసినా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోండి.
చేసుకోండి. చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా తులసి చెట్టుకు మీ చేత్తో మీరు నీరు పోసే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్టశాతం 82, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 11, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి భావోద్వేగాలతోనే ఈ రోజు మొదలవుతుంది అన్నట్టుగా ఉంటుంది. నిరాశ చెందకండి. రోజు చివరిలో మీకు ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల కనబడుతోంది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. సూచన అయితే ఏంటంటే కనుక ఈరోజు ఏదైనా ఒత్తిడి ఉంటే కనుక దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ జపం చేయండి. కుదరలేదు, మాకు అవ్వదు అని అనుకున్న వాళ్ళు విష్ణు నామాన్ని ఏదో ఒకటి తీసుకుని దాన్ని ఎక్కువ సార్లు మననం చేసే అంటే స్మరించే విధంగా ఈరోజు చేసుకోండి. అదృష్టశాతం 76, కలిసి వచ్చే రంగు వైట్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.